మంచిదే గాని నోరు మంచిది కాదట. ఆగు, గట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న మాటలు చేస్తున్న పనులు. పేరుకు మాత్రం ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, రైతు రాజ్యం. కానీ అసలు రైతుల బావుల కాడికి వచ్చేసరికి యూరియా ఇచ్చేంత శక్తి లేదు సర్కార్ దగ్గర. చూడండి రైతు రాజ్యం ఎంత తేజోమయంగా వర్ధిల్లుతున్నదో. ఆధార్ కార్డులు, ఖాళీ బస్తాలు, చెప్పులు, చెంబలు, షార్ట్లు, బూట్లు ఏది ఉంటే అది తెచ్చి లైన్లో పెట్టిండ్రు. ఎంతటి గొప్పటి పరిస్థితి తీసుకొచ్చిందో చూడండి మన కాంగ్రెస్ సర్కారు. ఇగో ఈ అక్క మాటలు వినండి ఎంత బాధ కలుగుతున్నాయో. మొన్న వచ్చిపోయిన 6,000 కిరాయి పెట్టుకొని మళ్ళీ ఈ రోజు వచ్చిన 6,000 కిరాయి పెట్టుకొని వచ్చేసరికి 3 బస్తాలే ఇస్తాం అంటున్నారు. ఇదేం న్యాయం సార్? ఇట్లా ఎన్ని రోజులు తిరగాల మేము? ఇక ఈ పనులు చేయొద్దా? ఈ ఊరియల కోసమే తిరగాల మేము? ఊరియల కోసం తిరుక్కుంటుండి ఆ పనులు పోవాలా సార్? చేనులు ఏం చేయాలా? చేనులు కోతులు తింటానే, అన్ని ఆగమాగం అయిపోతానే. ఇట్లా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి మేము? ఎన్ని రోజులు తిరగాలి ఇట్లా? మీ షేరు శెల్క ఏడికి పోతే కాంగ్రెస్ సర్కార్కి ఏం అవసరం అక్క? ఇచ్చినన్ని యూరియా సంచులు పట్టుకొని పోవాలి అంతేగాని 6,000 కిరాయి పెట్టుకొని వచ్చినా 7,000 పట్టుకొని వచ్చినా అంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుంది అక్క? ఇందిరమ్మ రాజ్యంలో సరిపోను యూరియా దొరకదని తెలియదా? కాంగ్రెస్ సర్కార్ ఎంత బాగా కష్టపడుతున్నదో తెలియదా? ఎందుకు సర్కార్ను బదనాం చేసే మాటలు మాట్లాడుతున్నావు? గతంలా కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎరువు బస్తాలు అందుబాటులో ఉంచిండు కానీ ఇసొంటి రోజులు తీసుకురాకపోయిండు. ఇంతటి ఇలువగల్లా రైతులను రాజులు చేసే రోజులను తీసుకొచ్చుడు ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. యూరియా కోసం ఎర్ర టెండలు ఉండేటట్టు చేసుడంటే చిన్న ముచ్చట్నా? ఒక్కటి కాదు, 2 కాదు, వారం రోజుల నుంచి రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఎవరు తీసుకొస్తారు? ఒక్క కాంగ్రెస్ పార్టీ సర్కార్కే సాధ్యం అది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగులపల్లి ఊర్లో జరిగే యూరియా పోరాటం ఇదంతా 15-20 ఊర్లకు కలిపి ఒకే దగ్గర ఇస్తున్నారట యూరియా. అందుకే ఒగ్గింత తిప్పలాట. 40-50 కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు కిరాయికి తీసుకొని వస్తున్నాం. వాటి ఖర్చే తడిసి మోపిడి అవుతున్నదని బాధపడుతున్నారు. ఎప్పుడు మా వంతు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఆ పొగల్లపల్లి అనే ఊర్లో హోటల్ లేదు, ఓ దుకాణం లేదట. నోరు దడుపుకునే దానికి బుక్కెడు మంచినీళ్ళు కూడా దొరుకుతలేవట. ఎంతటి గొప్ప రోజులు తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్ అని పొగుడుతున్నారట యూరియా కోసం వచ్చిన రైతన్నలు. ఏందో ఏమో పోన్రి యూరియా బాధలు.